నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సాగుతున్న ప్రభుత్వానికి సంబంధించి అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. మనం ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. అమెరికాకు సంబంధించి, ఇరాన్, ఇరాక్కు సంబంధించి, ఇజ్రాయెల్కు సంబంధించి, దాంతోపాటు ఇతర దేశాలు ఒక దేశం మీద యుద్ధం చేయడం మనం చూసాం. కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతల అసంతృప్తి సెగలు ఇప్పుడు ఢిల్లీ తాకిన పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో ముఖ్యంగా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడబోతుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధంలోకి మారిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు పూసగుచ్చినట్టు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ప్రస్తుతానికి సంబంధించి ఈరోజు ఒక ప్రధానమైన ఎపిసోడ్ కనబడింది నాకు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా చూస్తున్నాం. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో జరిగిన మాటకు సంబంధించి ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే, ఇక్కడ కనబడుతున్న ప్రతి అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే, సో దీంట్లో భాగంగా ఇటు ప్రధానంగా కూడా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక చర్చ కొనసాగుతుంది. మీ అందరికీ తెలుసు, ఖమ్మంకు సంబంధించి రేణుకా చౌదరికి సంబంధించి, అటు మరోవైపు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జిల్లాకు సంబంధించి వాళ్ళకి ఎవరికి కూడా పదవులు ఇవ్వట్లేదు. పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చిన వారికే ఎక్కువగా కూడా అవకాశం కల్పిస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇటు మరోవైపు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వినోద్ కోసం పనిచేస్తున్న వారిని కాదని కొత్త వారికి పదవులు ఇస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే, మళ్ళీ నేను చెప్పిన అంశమే తెర మీదకి వచ్చింది. గతంలో చాలా సందర్భాలలో కూడా చెప్పాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించి ఈ అసలు కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా కూడా ఎపిసోడ్ కొనసాగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే దాంట్లో భాగంగా కాంగ్రెస్కు సంబంధించి అసలు కాంగ్రెస్, దాంతోపాటు ఇటు మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్, దాంతోపాటు వలసవాద కాంగ్రెస్, సో ఇవన్నీ కూడా చర్చలు నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీ జెండా పట్టుకొని ఉన్న వాళ్ళు ఒక వర్గం అయితే, ఇది ఢిల్లీకి సంబంధించిన ఎపిసోడ్. అసలు కాంగ్రెస్కు సంబంధించి ఇది తెలంగాణకు సంబంధించిన ఎపిసోడ్. ఇక ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించి ఇప్పటి వరకు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కాయా లేదా, ఎందుకు అసంతృప్తి సెగలుస్తున్నాయి, ఎందుకు జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఒక్కొక్కరి పేర్లతో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో జిల్లాల వారీగా వెళ్దామంటే జిల్లాల వారీగా చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు మొదలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు కొంతమందిని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో తెలంగాణ కాంగ్రెస్లో ఒరిజినల్ అంటే పార్టీలో చాలా కాలంగా ఉన్న పాతతరం లేదా కాంగ్రెస్ వాదికి సంబంధించిన నేతలుగా భావించే వారిలో కొంత ప్రముఖంగా వినిపించే పేర్లు మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీ అందరికీ తెలుసు, ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దీర్ఘకాలిక కాంగ్రెస్ నేతగా వర్ణించవచ్చు. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుతానికి సంబంధించి మంత్రిగా కొనసాగుతున్నారు, వారు కూడా ఒరిజినల్ కాంగ్రెస్. దాంతోపాటు దామోదర్ రాజనరసింహ, వారు కూడా మంత్రిగా కొనసాగుతున్నారు, వారు కూడా ఒరిజినల్ కాంగ్రెస్. దాంతోపాటు శ్రీ దామోదర్ రాజనరసింహకు సంబంధించి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు, వారు కూడా ఒరిజినల్ కాంగ్రెస్. దాంతోపాటు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించి మంత్రిగా కొనసాగుతున్నారు, వారు కూడా ఒరిజినల్ కాంగ్రెస్. దాంతోపాటు పొన్నం ప్రభాకర్కు సంబంధించి మంత్రిగా కొనసాగుతున్నారు, వారు కూడా ఒరిజినల్ కాంగ్రెస్. దాంతోపాటు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అభివర్ణించడంలో ఎలాంటి డోకా కూడా లేదు, ఇక చర్చ కూడా అవసరం లేదు. దాంతోపాటు విహెచ్ అంటే వి హనుమంతరావుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా అభివర్ణించడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు, వీరు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక దాంతోపాటు మధు యాష్కి గౌడ్ సీనియర్ నాయకుడిగా అభివర్ణించడంలో ఎలాంటి డౌట్ లేదు, కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్. ఇక దాంతోపాటు భద్రాద్రి జిల్లాకు సంబంధించి కొత్తగూడెం అధ్యక్షులుగా కొనసాగుతున్న పోడం వీరయ్యకు సంబంధించి కూడా ఒరిజినల్ కాంగ్రెస్. దాంతోపాటు చిన్నారెడ్డి గారు గతంలో సీనియర్ నాయకులుగా కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు మా పరిస్థితి ఏంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వలస వర్సెస్, ఎందుకంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన వర్షం ఏంటంటే వలస వర్సెస్ ఒరిజినల్ అనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఒరిజినల్కు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. వలసవాద కాంగ్రెస్, దాంతోపాటు ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ
నేతల మధ్య ఆధిపత్య పోరు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. ఆ ఓటు బ్యాంకు కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగులుతుంది. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల వేసిన 22 మంది కాంగ్రెస్ అంటే పార్టీకి సంబంధించి రాజకీయ వ్యవహారాల కమిటీలో పాత మరియు కొత్త నేతలకు సంబంధించి సమతుల్యమైన అవకాశం కల్పించడం జరిగింది. దానికి సంబంధించిన కూడా చర్చ కొనసాగుతుంది. అయితే దీంట్లో భాగంగా ఇంకొంతమందికి సంబంధించి కూడా మనం జిల్లాల వారిగా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వలసవాద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాంతోపాటు ఇటు ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించి పంచాయతీ అయితే కొనసాగుతుంది. ఇక జిల్లాల వారిగా మనం మొదటగా నల్గొండ జిల్లా చూసుకుందాం. ఎందుకంటే నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ప్రస్తుతం రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన NSUI నుండి అంటే స్థాయి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి. దాంతోపాటు కదురు రఘువీరారెడ్డి నల్గొండకు సంబంధించి ఎంపీగా ప్రస్తుతానికి సంబంధించి జానారెడ్డి యొక్క కుమారుడు, ఈయన ఎంపీగా కొనసాగుతున్నాడు. ఇక రామరెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించి మాజీ మంత్రిగా కొనసాగిండు ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించి. ఇక ఖమ్మంకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఇతర పార్టీలలో ఉన్న ప్రస్తుతం ఈయన ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతగా మారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత గతంలో వేరే పార్టీ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పట్టాభిషేకం చేయించడానికి ఖమ్మంలో పూర్తి స్థాయిలో కూడా మరి పెట్టుబడిదారు వ్యవస్థ అంటారా లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫైనాన్షియర్ అనుకోవచ్చా లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. సో ఈయన కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పుడు కీలక నేత అండి. ఈయన వలసవాద నేతగా అభివర్ణించవచ్చు. దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి వలసవాద నేతగానే చూడొచ్చు. ఇక ఏంది అంటే ఆయన పోవడం వీరే ఉన్నాడు అందరికీ తెలిసిందే. ఇక కరీంనగర్కి సంబంధించి దుద్దిల్ల శ్రీధర్ బాబు పూర్తి స్థాయిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటు మాజీ స్పీకర్కు సంబంధించి శ్రీపాదరావు గారికి కుమారుడికి సంబంధించి ఈయన ఒరిజినల్ కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఒరిజినల్ కాంగ్రెస్. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉండే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. ఈయన సీనియర్ నాయకుడు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏంటి అంటే కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా వినిపించాల్సిన పేరు, కానీ పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిన పరిస్థితి. ఇటు దామోదర్ రాజనరసింహ కానీ, వంశీ చందర్రెడ్డి కానీ, కొండా సురేఖ కానీ, సీతక్క కానీ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఏర్పడారు. అయితే వలసవాద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వలసవాద కాంగ్రెస్ నేతలుగా పేరు తెచ్చుకున్న వారి యొక్క లిస్ట్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు పూర్తిగా కూడా యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా వలసవాద కాంగ్రెస్. ఎందుకంటే మీ అందరికీ తెలుసో లేదో ఈయన గతంలో టీడీపీలో ఉండేవారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వలసవాద కాంగ్రెస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్రప్రథమంగా రేవంత్ రెడ్డి పేరు వినబడుతుంది. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నుండి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత 2023 ఎన్నికలకు ముందు ఈయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వ్యక్తి. దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఈయన సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిండు, బీఆర్ఎస్లో కూడా కీలక నేతగా పనిచేసిండు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఈయన కూడా వలసవాద నేత. ఇక సీతక్క అలియాస్ ధనసరి అనసూయ మంత్రి, గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతానికి సంబంధించి ఆ తర్వాత రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. వీరు కూడా వలసవాద కాంగ్రెస్నే. ఇక కొండా సురేఖ మనందరికీ తెలిసిన విషయంలో గతంలో వైఎస్ఆర్సీపీ నుండి ఉండే మరియు బీఆర్ఎస్లో పనిచేసి కాంగ్రెస్లోకి వచ్చి వీరు కూడా వలసవాద నేతనే. ఇక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన దాదాపుగా 2024 తర్వాత అంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆ తర్వాత దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారేలు. అందులో మీ అందరికీ తెలిసినవే ఖైరతాబాద్కు సంబంధించి దానం నాగేందర్ కానీ, స్టేషన్ గన్పూర్కు సంబంధించి కడియం శ్రీహరి కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడకు సంబంధించి కానీ, సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించి, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్కి సంబంధించి, గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు అంటే ప్రస్తుతానికి మళ్ళీ బీఆర్ఎస్లోకి రీఎంట్రీ ఇచ్చిండు. ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలే. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, దాంతోపాటు ముఖ్య నేత, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీయే. దాంతోపాటు అంటే వీళ్ళందరూ కూడా అంటే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి జైన్. దాంతోపాటు ఇతర ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన పట్నం మహేందర్ రెడ్డి కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ, జీవన్ రెడ్డి కానీ, చెవిటి వెంకన్న కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది నేతలు కూడా అందరూ కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ఇంకా క్లారిటీగా చూస్తే ఏ జిల్లాల నుంచి ఎక్కువగా కూడా వలసవాద నేతలు వచ్చిల్లు అంటే కూడా మనం చూసే
ఆ అంశం మీకు క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి తెలంగాణలో వలసవాద కాంగ్రెస్కు సంబంధించి దానం నాగేందర్ అయినా, ప్రకాష్ గౌడ్ అయినా, అరకెపూడి గాంధీ అయినా, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో పట్నం మహేందర్ అయినా వీళ్ళందరూ కూడా ఏంది కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయిన వాళ్ళ. వరంగల్కు సంబంధించి కూడా కడియం శ్రీహరి అయినా, కొండా సిరేక్ అయినా, రేవూరి ప్రకాష్ రెడ్డి అయినా వీళ్ళందరూ టీడీపీ, బీజేపీ లేదా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే. ఖమ్మంకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు అంతే. తెల్లం వెంకట్రావుకు సంబంధించి భద్రాచలం ఆయన అంతే. కరీంనగర్ బండి సంజయ్ అంతే. చెల్మడ లక్ష్మీనరసింహారావు కూడా ఆయన అంతే. నిజామాబాద్కు సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి అంతే. దాంతోపాటు ముజీబ్కు సంబంధించి నిజామాబాద్కు సంబంధించి ఆయన అంతే. మెదక్కు సంబంధించి కూడా నీలం మధు అంతే. మహబూబ్ నగర్కు సంబంధించి జూపల్లి కృష్ణారావు అంతే. దాంతోపాటు గుర్కా ప్రతాప్ రెడ్డి ఉంటాడు ఆయన కూడా. దాంతోపాటు నల్గొండకు సంబంధించి పిల్లల మరి శ్రీనివాస్ కూడా అంతే. సో చాలామంది కూడా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీర్థం పుచ్చుకోవడం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎవరైతే ఆర్థికంగా పార్టీలో సీనియర్గా అన్ని రకాలుగా అంగబలం, ఆర్థిక బలం, దాంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరైతే ఉన్నాయో వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధిష్టానంలో అవకాశం కల్పించిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ఎవరు ఉన్నారు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి, దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి, దాంతోపాటు జూపల్లికి సంబంధించి వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పాటు ఢిల్లీకి సంబంధించిన ఆశీస్సులు ఉన్నాయి. ఇక దాంతోపాటుగా ఇంకా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూడదలుచుకుంటే ఈ వలసవాద దాంతోపాటు ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించిన యుద్ధం కొనసాగుతుంది కొందరి నేతల మధ్య. వలసవాద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ కాంగ్రెస్ అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఆ నేతల లిస్ట్ కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వలసవాద దాంతోపాటు అసలు కాంగ్రెస్ ఈ ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించిన పంచాయతీ కొనసాగుతుంది. ఈ వలసవాద కాంగ్రెస్కు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉందండి. ఎందుకంటే ఇటు మీకు జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటూ పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆధిపత్యాన్ని తీవ్రంగా కూడా వ్యతిరేకించిండు. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ ఉన్నప్పుడే కూడా బహిరంగంగా విమర్శించిండు జగ్గారెడ్డి, ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత వి హనుమంతరావు కాంగ్రెస్ రక్తమే నా రక్తంలో ఉంది అని పార్టీ నుంచి అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన పదవులు పొందుతున్న వారిపై ఎప్పుడూ కూడా గుర్రగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి రాకను కూడా మొదటి నుండి వ్యతిరేకించిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే వి హనుమంతరావు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి తీవ్ర ఏంది అంటే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇద్దరు మంత్రి సీఎం హోదాలో కలిసి కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం వర్గపోరు అయితే కొనసాగుతున్నది. మంత్రి ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, దాంతోపాటు రేవంత్ రెడ్డికి. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలుసు అరకెపూడి గాంధీ వర్సెస్ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి. అరకెపూడి గాంధీ ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం, ఆయన పిఏసి చైర్మన్ పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు లోపల అంగీకరించలేకపోయారు. దీనివల్ల వలసవాద ఆధిపత్యం కూడా పెరిగిపోయింది అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగింది. ఇక దీంతో పాటు మధు యాష్కి వర్సెస్ వలసవాద. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్న ఈయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా లేని నేతలు ఇప్పుడు వచ్చి పదవులందరూ కూడా ఆశిస్తున్నారు, అనుభవించడంపై అప్పుడప్పుడు పరోక్షంగా కూడా విమర్శలు చేస్తున్నాడు మధు యాష్కి సంబంధించి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ మరొక వర్గం ఏంటంటే పాత కాంగ్రెస్ నేతలందరినీ కలుపుకొని వెళ్ళాలని, కొత్తగా వచ్చిన వారికి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని అధిష్టానం వద్ద చాలా సందర్భాలలో కూడా వాదన వినిపించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాంతోపాటు ఈ అంతర్యుద్ధానికి ప్రధానమైన కారణాలు ఒకటి పిఏసి చైర్మన్ పదవికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన అరకెపూడి గాంధీకి సంబంధించి, దాంతోపాటు మున్సిపల్ స్థానిక ఎన్నికలలో టికెట్ల కేటాయింపు విషయంలో వలస నేతలే తమ వర్గానికి ఇచ్చుకుంటూ పోతే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్లో భయం అయితే మొదలైంది. సో ప్రభుత్వ నిర్ణయాలు నామినేటెడ్ పదవులలో స్పీకర్ కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా గతంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పరోక్షంగా కూడా జరిగినాయే. సో అది కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే మొన్నటి వరకు జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాలకు సంబంధించిన సంజయ్ పంచాయతీ కావచ్చు, దాంతోపాటు అంటే చాలా రకాలుగా కూడా జరిగిన వివాదాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు వరంగల్లో కూడా కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరికి పంచాయతీ జరిగింది, రేవూరి ప్రకాష్ రెడ్డికి కూడా జరిగింది. సో పూర్తిగా కూడా ఒక నిర్దిష్టానికి సంబంధించి అంటే ఇక్కడ ఏంది అంటే చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరిని నేను తెర మీదకి ఎందుకు తీసుకొచ్చిన అంటే అసలు వర్గం దాంతోపాటు వలసవాద వర్గానికి సంబంధించి పంచాయతీ మొదలైంది. సో దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే ఆయన కూడా వలసవాద నేత కాబట్టి. సో అతి త్వరలో కూడా
చెయ్యి షట్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒరిజినల్ కాంగ్రెస్ యుద్ధం మొదలు పెట్టబోతున్నారు. అది రేవంత్ రెడ్డికి తీవ్ర ముప్పుగా రాబోతున్నది. సో పూర్తిగా కూడా పదవులందరికీ కూడా వలసవాదులకే ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది.